లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో చాలా నిరాశపరిచిన చిత్రాల గుంటూరు కారం ఒకటని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక సినిమా పొలిటికల్ డ్రామా, మదర్ సెంటిమెంట్ అని ప్రచారం జరగడం, టైటిల్ గుంటూరు కారం అని ఉండడంతో మాస్ ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక ఊహించని టాక్ తెచ్చుకుంది. వర్కౌట్ కాని కాన్సెప్ట్. జనవరి 12 సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం మూవీ తెలుగు ప్రేక్షకులు బాగా నిరాశపరిచింది. అయితే అందుకు కారం మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్న మదర్ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడమే. తల్లితో ఎలాంటి సంబంధం లేదని కొడుకు పెట్టే ఒక సంతకం చుట్టూ కథంతా తిరుగుతుంది. అయితే దానికి తగిన సీన్స్ లేకపోవడం, త్రివిక్రమ్ రచనలో ఉండే బలము, పవర్ ఈ సినిమాలో కొరవడిందని బాగా వినిపించిన టాక్. ఇలా అనేక కారణాలతో గుంటూరు కారం మహేష్ బాబుకు దాదాపుగా ఫ్లాప్నే మిగిల్చిందని నాని వెర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా నాని. సైన్స్ ఫిక్షన్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన ఈ నాని సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్తోనే ఉంటుంది. 8 ఏళ్ల వయసులో తల్లికి తనంటే ఇష్టం లేదని చనిపోదాం అనుకున్న కుర్రోడుకు ఓ సైంటిస్ట్ ప్రయోగంతో 20 ఏళ్ల వాడిగా మారిపోతాడు. తర్వాత అది ఆ ప్రయోగం ఫెయిల్ అయి పగలు 8 ఏళ్ల పిల్లాడిలా, రాత్రి 28 ఏళ్ల యువకుడిగా ఉంటాడు. ఈ క్రమంలో తన తల్లి తనపై ఎందుకు అరిచింది, ఎందుకు కొప్పాడిందో తెలుసుకోవడం, భార్య ప్రెగ్నెంట్ కావడం ద్వారా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సీన్ల వరకు బాగానే ఉన్న పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి కామెడీ రోల్లో మహేష్ బాబును అభిమానులు ప్రేక్షకులు చూడలేకపోయారు. దీంతో సుమారుగా 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన నాని సినిమా యావరేజ్గా నిలిచింది. నిజం సినిమా. మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్టర్ చేసిన సినిమా నిజం. 2003లో వచ్చిన ఈ సినిమాలో గోపిచంద్ విలన్గా మెప్పించాడు. అయితే తన తండ్రిని చంపినందుకు పగ తీసుకున్న రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్గా మూవీ తెరకెక్కించిన నిజం సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొడుకుకు తల్లి ట్రైనింగ్ ఇచ్చి మరీ పగ తీర్చుకునేందుకు రెడీ చేస్తుంది. ఒక్కడు వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుని ఇలాంటి పాత్రలు చూడడం బాక్స్ ఆఫీస్కి నచ్చలేదు. దాంతో అది డిజాస్టర్గా నిలిచింది. అంటే ఒక రకంగా మదర్ సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా కూడా మహేష్ బాబు ఫ్లాప్గా మిగిల్చింది. మరికొన్ని సినిమాలు మదర్ సెంటిమెంట్ సినిమానే కాకుండా చెల్లెలి సెంటిమెంట్ ఉన్న అర్జున్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అయితే ఇలా ఫ్యామిలీ సెంటిమెంట్స్తో మహేష్ బాబు హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా మురారి వంటి కొన్ని సినిమాలు మాత్రం హిట్ ఇచ్చాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత మదర్ సెంటిమెంట్తో వచ్చిన గుంటూరు కారం నిరాశపరచడంతో మహేష్ బాబు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలపై నెట్టింట చర్చ జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.